వాళ్ళు ఏ క్షణానైనా రావచ్చు. దొరికానని నా చేత కాలు ఆగండి, మనకి దెబ్బిచ్చాడుగా, 4 తగలనివ్వండి. పదండి. ఖర్చులు బాగిచ్చారా? ఇప్పుడు నేను రాకపోతే పరిస్థితి ఏంట్రా? హలో, ఐఆమ్ హలో. రే జాజీ, కొట్రా కొట్టు. By the way, I am Mr. Hello, miss. నా పేరు బుల్లబాయ్. My name is బుల్లబాయ్. Don't fear. I am here. చేత కాలు చేస్తారా? నిన్ను వెనక నుంచి వచ్చి కొడితే ఎలా అటాక్ ఇవ్వాలో నేర్పించాను కదరా నీకు. నేర్పించాను వీడికి. ఏంటి నేను నీకు నేర్పించింది నువ్వు వాడికి నేర్పించేసావా? గురుద్రోహం రా. ఇలారా, దెబ్బలేమైనా తగిలాయా? పెద్దగా నిన్నెవడు అడిగాడు రా? నీకు తగలకపోవడమే తప్పు. నేను అడిగింది మిమ్మల్ని. థ్యాంక్ గాడ్. సమయానికి నేను నా స్టూడెంట్స్ తో రాబట్టి సరిపోయింది. వీళ్ళంతా నా శిష్యులే. నేనే ఫుడ్ పెడుతూ ఉంటాను. అప్పుడప్పుడు ఈ స్త్రీలకు నేను ఇలా సాయపడుతూ ఉంటాను. ఇస్త్రీ కాదురా, స్త్రీ. తెలుసులా, కొంచెం గంధకంగా మాట్లాడాను. గంధకం కాదు, గ్రాంధికం. తెలుగు రాకపోతే ఊరుకోరా. మమ్మల్ని పరిచయం చెయ్యి. రే, నీలాంటి చేతకాని వెదవ ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడాలి. చెప్పు. వీళ్ళంతా నా ఫ్రెండ్సే. నా అంటే మీ అన్నయ్య శరత్ కూడా ఫ్రెండ్సే. మతి చెడి పిచ్చివాడైపోయాడు.
శరత్ ఆమెను చూడాలని కలవాలని ఈ ఊరొచ్చి చాలా రోజులు ఇక్కడే ఉండిపోయాడు. ఆమె తనను మోసం చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకుందని తెలిసాక తాగుడికి బానిసైపోయాడు, దాసుడైపోయాడు. మీరు చెప్పేదంతా నిజమేనా? ఎవరు అమ్మాయి? ఎవరు, ఏమిటి, ఎలా, ఎప్పుడు కలుసుకున్నారు, ఎక్కడ పరిచయం అయ్యారన్న వివరాలు మాత్రం మాకు నిజంగానే తెలియవు. వాడు చెప్పిన మాటల్ని బట్టి ఆమెని మా ఊహల్లో చూశాం తప్ప కళ్ళతో ఎప్పుడూ చూడలేదు. ఎవడడ్డుపడినా ఈ లోకమంతా ఏకమైనా సరే మే నలుగురు అండగా ఉండి శరత్కి అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నాం. ఆమెను ఎత్తుకొచ్చైనా సరే వాడికి అప్పచెప్పాలనుకున్నాం. ఏరా? అది వాడికి ఇష్టం లేదు. అందుకే అమ్మాయి గురించి ఎన్నిసార్లు అడిగినా మాకు చెప్పలేదు. అందుకని మేము చెప్పలేకపోతున్నాం. వెళ్ళిపోతున్నప్పుడు మమ్మల్ని అందరినీ కౌగిలించుకొని ఏడ్చాడు. చెమ్మగిలిన మా కళ్ళు తెచ్చి చూసేలోగా ఎటుపోయాడో మాకు కనిపించలేదు. ఇంతవరకు కనిపించలేదు. ఊరుకో, ఓవర్ యాక్టింగ్ వద్దు, దొరికిపోతాం. ఊరుకో ఊరుకో. పలికెని గీతము వలపు సంగీతము మధురా నగరిలో మధుర స్వరాలలో పలికెని గీతము వలపు సంగీతము. మధురా నగరిలో కలహంస గమనాల కలికి తీపి కలలాగ చిరునవ్వు చిలికి తెరతీసే విరహాల కలికి ఒంపు సొంపుల్లో ఒయ్యార మొలికి పెదవులు దాటని ఆది తాళం ఎదరోన చేసెను ఇంద్రజాలం. మదనుడు వేసిన పూల బాణం తగిలింది రగిలింది మౌనగానం. నీ కళ్ళ వాకిళ్ళ ఆ కళ్ళు పిలువక పలికిని గీతము వలపు సంగీతము. మధురా నగరిలో సరసాల చెరసాలలోనా నిన్ను అరుదైన చిరుకైదు చేయనా. సరదాల
చెరగని ఊహల పాల పూత చెలరేగు హృదయాల చేరువంత శృంగార గంగా తరంగాల పొంగుల పలికెని గీతము వలపు సంగీతము మధురా నగరిలో మధుర స్వరాలలో పలికెని గీతము వలపు సంగీతము ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు రాంబాబు కదూ? అవును. ఐఎమ్ హొనాయ్, జాన్ హొనాయ్. మీరెవరో నాకు తెలియదే. తెలుస్తుంది. నేను బాంబేలో మీ స్నేహితురాలు లేదు మాయా, వాళ్ళింటి దగ్గరలోనే ఉంటాను. మీతో కొంచెం పనుంది, నాతో వస్తారా? నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. 10 minutes, జస్ట్ 10 minutes. నాకు కారు ఉంది, మిమ్మల్ని ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేస్తాను. అది ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. కమాన్. ప్లీజ్ కమ్. వీళ్ళని కూడా నేనే తీసుకొచ్చాను. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. క్యారీ ఆన్. రే, మా ఆయన కలవద్దని చెప్పడానికే మనల్ని ఇక్కడ తీసుకొచ్చినట్టున్నాడు. చచ్చినా ఒప్పుకోవద్దు. మనం నలుగురం ఒకే మాట మీద నిలబడ్డాం అనుకో, మనలో ఎవరికో ఒకరికి మాయ దక్కుతుంది. సారీ, మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం కోసం చిన్న అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నాకు మాయ తెలుసని చెప్పాను, కానీ మాయ నాకు తెలియదు. వాళ్ళ అన్నయ్య శరత్ మాత్రమే తెలుసు. ఇప్పుడు మీరు శరత్ గురించి కొన్ని వివరాలు చెప్పాలి.